మహిళల డ్రెస్సింగ్ పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయన మాట్లాడిన మాటల్ని మహిళా కమిషన్ లీగల్ టీం పరిశీలిస్తోంది. శివాజీ చేసిన వ్యాఖ్యలపై యాక్షన్ తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్పర్సన్ నిరళ శారద అన్నారు. ఇంత వివాదానికి కారణమైన ఆ వ్యాఖ్యలేంటి? శివాజీ ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఒకసారి చూద్దాం. అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే నటుడు శివాజీ వ్యాఖ్యలపై యాంకర్ అనసూయ స్పందించారు. ఎవరికి నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకుంటారన్నారు. ఇండస్ట్రీలో శివాజీ ఇన్సెక్యూరిటీతో ఉన్నారని, ఆయన ఎలా కనబడుతున్నారో అలా ఫీల్ అవుతున్నట్టున్నారని సెటైర్ వేశారు. అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నచ్చుతారు వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, అంతే కదా. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెట్టడం మీకేంటి, మీకు బిర్యానీ కావాలని ఉంటుంది, అలాంటిది ఇట్స్ పర్సనల్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన్ని, దట్ ఆ మైండ్ సెట్. శివాజీ వ్యాఖ్యలపై గాయని చిన్మయి ఘాటుగా స్పందించారు. శివాజీ మాత్రం జీన్స్ హుడీలు ఎందుకు వేస్తాడని ప్రశ్నించారు. ఆయన కూడా సాంప్రదాయబద్ధంగా ధోతి కట్టుకోవాలని కదా అని సెటైర్ వేశారు. ఆయన పెళ్లైన మగాడు కాబట్టి భారతీయ సంస్కృతిని అనుసరించి శివాజీ కూడా కంకణం మెట్టెలు ధరించాలని డిమాండ్ చేశారు. శివాజీ చేసిన కామెంట్లకు మంచు మనోజ్ సారీ చెప్పారు. మహిళల దుస్తుల విషయంలో మాట్లాడడాన్ని ఎవరూ సమర్థించరన్నారు. వ్యక్తిగత ప్రవర్తనతోనే గౌరవం, జవాబుదారీతనం వస్తుందన్నారు. అందుకే ఆ సీనియర్ నటుడి తరపున తాను క్షమాపణ చెబుతున్నారు మంచు మనోజ్. మహిళలు గౌరవం, మర్యాద, సమానత్వానికి అర్హులని చెప్పుకొచ్చారు.